హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుడినైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్ కోసం అండ్ బిజీ మార్నింగ్స్ కోసం 4 రకాల పెరుగన్నం అయితే చూపిస్తున్నానండి. హెల్తీగా అండ్ టేస్టీగా పిల్లలు ఇష్టంగా తినేలాగా అయితే చూపిస్తున్నాను. పిల్లలు ఉత్త పెరుగన్నం తినే వాళ్ళైనా, లేదంటే అసలు పెరుగన్నం తినని వాళ్ళకైనా ఇలా చేసి పెట్టండి ఒకసారి. కావాల్సిన న్యూట్రియంట్స్ అయితే ఇందులో ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ అయితే నేను కీరాతోటి పెరుగన్నం అయితే చేస్తున్నానండి. ఒక హాఫ్ కీరా తీసుకొని పీల్ చేసి గ్రేట్ చేసి పక్కన పెట్టుకోండి. పీల్ తీయకున్నా కూడా గ్రేట్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ మా బాబు ఆ కలర్ చూస్తే తినడేమో అనేసి నేను పైన పీల్ చేసి గ్రేట్ చేసి పెట్టాను. కలర్ఫుల్గా తినే పిల్లలైతే పీల్ చేయాల్సిన అవసరం లేదు. బాగా వాష్ చేసి గ్రేట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కప్పు రైస్లోకి ఒక కప్పు పెరుగు వేసుకొని, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, ముందుగా గ్రేట్ చేసుకున్న కీరాని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. బయట నుంచి ఎవరైనా చూస్తే ఇందులో కీరా వేసాము అంటే నమ్మరు ఎవరు. అసలు కనిపించదు కీరా వేసినట్టు కూడా. మనం చెప్పే వరకు తెలియదండి ఇందులో కీరా వేసినట్టు. సో ఇదంతా బాగా కలుపుకొని పోపు అయితే వేసుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని, ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా వేయించుకొని, పచ్చిశనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు. అండ్ అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మర్చిపోయాను. స్పైస్ తినే పిల్లలకైతే ఒక మిర్చి కూడా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. మా పిల్లాడు చిన్న పిల్లాడు కదా, కొంచెం స్పైస్ తగిలితే తినడేమో అనేసి నేను వేయట్లేదు. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో అయితే వేసుకొని వాళ్ళకి ఇచ్చేయడమే. లంచ్ బాక్స్లోకి అయితే ఇంకొంచెం వాటర్ వేసి లిక్విడ్గా చేసి ఇవ్వండి. వాళ్ళు తినే టైంకి కొంచెం గట్టిగా అవుతుంది. సో అందుకే ఇంకొంచెం వాటర్ వేసి కలిపి పెట్టండి లంచ్ బాక్స్లో పెట్టే వాళ్ళైతే. ఇలా చేసి పెట్టడం వల్ల ఈ ఎండలకి పిల్లల బాడీ వేడి అవుతుంటుంది కదా, ఇలా చేస్తే చలువ చేస్తుంది. సో ఇలా చేసి పెట్టండి ఒకసారి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బీట్రూట్ తోటి పెరుగన్నం అయితే చేస్తున్నానండి. నార్మల్గానే పిల్లలు బీట్రూట్ అంటే అసలు తినరు. సో ఒకసారి ఇలా చేయండి. బీట్రూట్ని ముందుగానే బాయిల్ చేసి గ్రేట్ చేసుకొనైనా చేసుకోవచ్చు. లేదంటే ఇలా పోపు కొంచెం కడాయిలో నెయ్యి వేసుకొని, ఆవాలు జీలకర్ర వేసుకొని, గ్రేట్ చేసుకున్న బీట్రూట్ని వేసుకొని, బీట్రూట్ అనేది బాగా స్మూత్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే వాళ్ళు తినడానికి బాగుంటుంది. ఈ బీట్రూట్ సాఫ్ట్ అయ్యేలోపు పెరుగన్నం అయితే రెడీ చేసుకుందాం పక్కన. సేమ్ ప్రాసెస్ అండి పెరుగన్నం అన్నిట్లోకి. 1 కప్ రైస్కి సరిపడా పెరుగు, ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ బీట్రూట్లోనే యాడ్ చేస్తున్నాను ఉప్పుని. సేమ్ ఇక్కడ కూడా అండి, స్పైస్ తినే వాళ్ళైతే ఒక మిర్చి యాడ్ చేసుకోండి బీట్రూట్ వేయకముందే. ఇంక ఇప్పుడు ఇదంతా పెరుగన్నంలో కలుపుకొని వాళ్ళకి ఇవ్వడమే అండి. సింపుల్గా బీట్రూట్ తోటి పెరుగన్నం అయితే రెడీ అయిపోతుంది. కొంతమంది కలర్ఫుల్గా ఉంటే ఇష్టపడతారు. కొంతమంది అసలు ఆ కలర్ చూస్తేనే తినని వాళ్ళు కూడా ఉంటారు. మా బాబులాగా మీ పిల్లలు కూడా మా బాబులాగా బీట్రూట్ కలర్ చూస్తేనే తినకుండా పారిపోయే వాళ్ళు ఉన్నారా? అలా ఉంటే నాకు కామెంట్లో అయితే తెలియజేయండి. మా బాబుతోటి బీట్రూట్ వేసి ఏం చేసినా ఏదో ఒకలాగా తినిపిద్దాము అని ఏదో ఒకటి చేసినా కూడా వాడు అస్సలు ఆ కలర్ చూస్తేనే పారిపోతాడు. నాకు వద్దమ్మా అని అసలు నోట్లో కూడా పెట్టుకోడు ఒక్కసారి కూడా. మా బాబు పెరుగన్నం బాగా ఇష్టంగా తింటాడు. సో అందుకోసం ఇలా పెరుగన్నంలో అన్నా యాడ్ చేద్దాం తింటాడేమో అని ఇలా ట్రై చేసా. వాడు అసలు తినలేదు, కలర్ చూసి పారిపోయాడు. ఇంకా రిమైనింగ్ అయితే బాగా ఇష్టంగా తిన్నాడండి. ఇంకా ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి క్యారెట్ తోటి పెరుగన్నం అయితే చేస్తున్నాను. ముందుగా ఒక క్యారెట్ని గ్రేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇక్కడ పెరుగన్నం కలుపుకోవాలి. ఈ పెరుగన్నం అంతా సేమే. ఇంకా మరి ఇంకొకసారి చెప్తున్నానండి, లంచ్ బాక్స్లో పెట్టే వాళ్ళైతే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసి లంచ్ బాక్స్లో పెట్టించండి. వాళ్ళు తినే లోపు కొంచెం గట్టి పడుతుంది. ఇలా వాటర్ వేసుకుంటే వాళ్ళు తినడానికి టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకున్నాక గ్రేట్ చేసుకున్న క్యారెట్ని ఇందులో వేసుకోవాలి. క్యారెట్ కూడా అంతే అండి, ఇలా పచ్చిగా క్యారెట్ తినలేని వాళ్ళు ఇది కూడా బాయిల్ చేసైనా వేసుకోవచ్చు. లేదంటే పోపు వేసేటప్పుడు ఆ పోపులో వేస్తే క్యారెట్ బాగా సాఫ్ట్ అవుతుంది కదా, అప్పుడు పెరుగన్నంలో యాడ్ చేసుకొని అయినా పెట్టచ్చు. ఇక్కడ మా బాబు పచ్చిది తింటాడు క్యారెట్, సో అలానే వేస్తున్నానండి నేను.
ఇంకా సేమ్ అండి ఇక్కడ కూడా పోపు పెట్టుకోవాలి. ఇందులో కావాలంటే మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. కొంచెం పెద్ద పిల్లలు అయితే మిర్చి ఖచ్చితంగా యాడ్ చేయండి. క్యారెట్ తోటి పెరుగన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంకా 4వది వచ్చేసి స్వీట్ కార్న్ తోటి పెరుగన్నం అయితే చేస్తున్నాను. కొంతమంది స్వీట్ కార్న్ బాగా ఇష్టంగా తింటారు, కొంతమంది ఉత్త పెరుగే ఇష్టంగా తింటారు. సో ఇలా రెండు కలిపి పెడితే వాళ్ళు తింటారు. ఇది కూడా సేమ్ అండి, పెరుగన్నం నార్మల్గా మనం ఎలా చేస్తామో అలానే చేసుకోవాలి. ఇలా పెరుగన్నం రెడీ చేసుకొని 1 కప్పు ఉడికించిన స్వీట్ కార్న్ అయితే వేసుకోవాలండి. స్వీట్ కార్న్ వేసుకొని బాగా పెరుగన్నంలో బాగా మిక్స్ చేసుకొని తర్వాత పోపు పెట్టుకోవాలి. వీటికి కూడా అలా చేసి పెట్టుకుంటే అంతే సింపుల్గా స్వీట్ కార్న్ తోటి పెరుగన్నం అయితే రెడీ అయిపోతుందండి. మా బాబుకి చాలా ఇష్టం ఇది, బాగా ఇష్టంగా తింటాడు వాడు. అండ్ ఇంకొకటి కీరాతోటి పెరుగన్నం చేశాను కదా, అది కూడా బాగా ఇష్టంగా తిన్నాడు. ఇలా చేసి పెట్టామంటే వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఏదో విధంగా వాళ్ళ బాడీలోకి పంపినట్టు అవుతుంది. సో అందుకే ఇలా అమ్మలందరూ ఏదో ఒకటి ట్రై చేసి వాళ్ళకి పెడుతూ ఉంటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి ఏది నచ్చింది అనేది నాకు కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.